చూడండి, మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో మూఢ విశ్వాసం లేదా దురాచారం కానిదేది? మూఢ విశ్వాసం లేదా దురాచారం కానిది ఏది? వేశ్య వ్యవస్థ ఒక దురాచారం, అలానే బాల్య వివాహాలు ఒక దురాచారం, అలానే సతీ సహగమనం ఒక దురాచారం, వితంతు పునర్వివాహం ఇది మాత్రం ఒక దురాచారం కాదు, అలానే మూఢ విశ్వాసం కూడా కాదు కదా. సో కాబట్టి ఇక్కడ ఇదే మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, వితంతు పునర్వివాహం ఆప్షన్ డి, ఆన్సర్ అనేది ఆప్షన్ డి. వేశ్యా వ్యవస్థ, వేశ్యా వ్యవస్థ, వేశ్యా వ్యవస్థ, వేశ్యా వ్యవస్థ గురించి ఒకసారి చూడండి. ఒకసారి వేశ్యా వ్యవస్థ అనేది ఒక దురాచారం. వేశ్యా వ్యవస్థ అనేది ఒక దురాచారం. దీన్ని రూపుమాపడానికి అనేక మంది కృషి చేశారు. ఈ వేశ్యా వ్యవస్థని రూపుమాపడానికి, ముఖ్యంగా ఈ వేశ్యా వ్యవస్థ, ఈ దురాచారాన్ని రూపుమాపడానికి గురిజాడ అప్పారావు, గురిజాడ అప్పారావు ఈయన తన రచనలు అలానే కథానికల ద్వారా కృషి చేశాడు. గురిజాడ అప్పారావు తన రచనలు అంటే చాలా రచనలు చేశాడు, అలానే కథానికలు ద్వారా కృషి చేశాడు. ముఖ్యంగా దిద్దుబాటు అనేది ఈయన యొక్క రచన. దిద్దుబాటు, దిద్దుబాటు తెలుసా మీకు? దిద్దుబాటు గురించి తెలుసా? గురిజాడ అప్పారావు దిద్దుబాటు ఇది తొలి తెలుగు కథానిక. దిద్దుబాటు అనేది తొలి తెలుగు కథానిక, తొలి తెలుగు కథానిక. కథానిక అంటే ఏంటంటే, కథానిక యాక్చువల్గా ఇప్పుడు కథకి కథానికకి తేడా ఏంటి చెప్పండి? కథ అంటే ఏంటి, కథానిక అంటే ఏంటి? దిద్దుబాటు అనేది తొలి తెలుగు కథానిక అన్నాను. కథ అంటే బిగ్ స్టోరీ. కథ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, అంటే చాలా పెద్దగా ఉంటుంది స్టోరీ. కథానిక అంటే స్మాల్ స్టోరీ, అంటే షార్ట్ స్టోరీ అంటారు కదా. షార్ట్ స్టోరీ అంటే స్మాల్ స్టోరీ, చాలా చిన్న స్టోరీ. మన జీవితంలో చుట్టూ జరిగే ఒక అంశంతో ఒక చిన్న కథని అల్లడం, ఒక షార్ట్ స్టోరీ తీయడం, ఒక షార్ట్ స్టోరీ రాయడం, అలాంటి షార్ట్ స్టోరీనే దిద్దుబాటు అనేది. అంటే తొలి తెలుగు కథానిక, కథకి కథానికకి ఉన్న తేడా అనమాట అది. ఓకే, దిద్దుబాటు. ఈ దిద్దుబాటు అనే ఈ కథానికని 1910 ఈ సంవత్సరంలో, ఆనాటి కాలంలో ఆంధ్రభారతి ఇది పత్రిక. ఆంధ్రభారతి అనేది పత్రిక. ఈ పత్రికలో ప్రచురించబడేది ఈ యొక్క దిద్దుబాటు అనేది. కొంచెం కొంచెం అంటే షార్ట్ స్టోరీ కదా, కొంచెం కొంచెం వేసేవాళ్ళు. అంటే ఏముండేది ఇది, ఈ దిద్దుబాటులో ఏముండేది అంటే, ఆ రోజుల్లో వేశ్యా వ్యవస్థ బాగా ఉండేది. వేశ్యా సంపర్కం గొప్పగా భావించేవాళ్ళు. ఎంతమంది వేశ్యలతో తిరిగితే అంత గొప్పవాళ్ళుగా అంత గొప్ప వ్యక్తిగా, వాడు మగాడ్రా బుజ్జి అని చెప్పేసి అంటారు కదా, అలా భావించే ఆ కాలంలో వేశ్యా వ్యామోహితమైన ఒక భర్తకి బుద్ధి చెప్పి దిద్దుబాటు చేసే ఒక భార్య, ఆ భార్య పేరు కూడా కమిలి, భార్య పేరు కమిలి. ఆ వృత్తాంతం ఏదైతే ఉందో దాని గురించి ఆయన రాశాడనమాట. అదే దిద్దుబాటు. ఓకే, ఈ దిద్దుబాటు అనేది అంటే దిద్దుబాటు ద్వారా ఈయన చేయదలుచుకుంది ఏంటంటే, వేశ్యా వ్యవస్థ ఇలా ఉంది, వేశ్యా వ్యవస్థ మీద ఈయన ఇదొక దురాచారం. ఓకే, అలానే చాలామంది భార్యలు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అని ఈయన చెప్పాడు అనమాట. అలానే గురిజాడ అప్పారావు ఇంకా ఏం చేశాడంటే, ఈ వేశ్యా వృత్తి మీద ఇంకా ఏం చేశాడంటే, ఇంకొక రచన సంస్కర్త హృదయం అనే దాన్ని రాశాడు. సంస్కర్త, ఇవన్నీ కూడా రాసుకోండి. సంస్కర్త హృదయం. సంస్కర్త హృదయం అనేది ఏంటంటే, యాక్చువల్గా ఇది కూడా ఏంటంటే ఒక కథ.
ఒక కథానికలాగే ఇది కూడా. సరళ అనే ఒక వేశ్య ఉండేదంట. సరళ అనే ఆమె వేశ్య ఆమె. అయితే ఈమె ఎన్నో ఎన్నో ఏళ్ళగా వేశ్య వృత్తిని చేస్తుంది ఈమె. అయితే చేసి చేసి ఈ వృత్తి వదిలి జీవితంలో ఒక సంసారిగా నిలవాలి అని అనుకుందంట. ఒకనొక టైంలో సంసారిగా మిగిలిపోదాం, ఇంకా ఎన్నాళ్ళు ఈ దురాచారాన్ని ఇట్లా ఈ పాడు పద్ధతి ఏ విధంగా చేద్దామని చెప్పేసి, ఇట్లా చేస్తే బాగోదన్న ఉద్దేశంతో ఆమె సంసారిగా స్థిరపడాలని కోరిక పెంచుకుంది. అయితే వేశ్యావృత్తిని వదిలేసి సంసారిగా మిగిలిపోవాలనుకుంది. అదే టైంలో ఈ వేశ్యలని సంస్కరించడానికి, ఎవరైతే వేశ్యలు ఉన్నారో నేను సంస్కరిస్తాను, వారి యొక్క జీవితాలను బాగు చేస్తాను, వాళ్ళని నేను పోషిస్తాను అని ఒక ప్రొఫెసర్ రంగనాథ్ అయ్యర్, ఇది కూడా ఆ కథలో ఆ యొక్క స్టోరీలో ఒక రోల్ అన్నమాట, ఒక పాత్ర రంగనాథ్ అయ్యర్. ఆయన వేశ్యలను సంస్కరించడానికి కృషి చేస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు. ఒకవైపు నటిస్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు. అలానే ఆయన చేతిలో సరళ మళ్ళీ ఆమె మోసపోయి మళ్ళీ ఇబ్బందులకు గురవుతుంది. అంటే సంస్కర్త హృదయం, దీని గురించి ఆయన రాయడం జరిగింది. ఇది అంటే ఇక్కడ గురిజేడ అప్పారావు రాసిన రెండు కథానికల గురించి మీకు చెప్పాను. అలానే గురిజేడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటిక మీకు అందరికీ కూడా తెలుసు కదా. కన్యాశుల్కం నాటిక, కన్యాశుల్కం ఎంతమంది తెలుసు ఇక్కడ? కన్యాశుల్కం తను రాసిన గురిజేడ అప్పారావు తను రాసిన కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్ర ఉంటుంది, మధురవాణి అనే పాత్ర ఉంటుంది. తెలుసా? మధురవాణి అనే పాత్ర. మధురవాణి అనే పాత్ర ఏంటంటే సంస్కారం గల ఒక వేశ్య పాత్ర. సంస్కారం గల ఒక వేశ్య పాత్ర. అయితే ఈ కన్యాశుల్కంలో మధురవాణి ఒక వేశ్య అయినప్పటికీ కూడా తను సంస్కారం గల ఒక మహిళగా రాయడం అనేది గురిజేడ అప్పారావు ఆనాటి కాలంలో ఆయన ఈ వేశ్యావృత్తి గురించి చెప్పదలుచుకున్నాడు. ఓకే, 1890 సంవత్సరంలో కన్యాశుల్కం అనేది ఆ నాటిక చాలా వాడుకలోకి వచ్చింది. అలానే కన్యాశుల్కం అంటే మీకు తెలుసు కదా. ఈ కన్యాశుల్కం రాసి ఆ పుస్తకాన్ని ఆనంద గజపతి రాజుకి ఇస్తే ఆనంద గజపతికి అంకితం ఇవ్వడం జరిగింది గురిజేడ అప్పారావు. ఓకే, ఈ కన్యాశుల్కం గురించి చాలామంది అసలు తీవ్రంగా కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బా ఏముందిరా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఇది చాలా విశేష పాత్రను పోషించింది కన్యాశుల్కం. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో డైరెక్ట్గా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలాంటి రచనలు ఏమర్థమవుతుంది? గురిజేడ అప్పారావు తను రచించిన కథలు చాలా వరకు, దాదాపుగా 90% అనుకోండి, 90% అనుకోండి, గురిజేడ అప్పారావు రాసిన అనేక కథలు, చాలా కథలు స్త్రీ యొక్క సమస్యల గురించే రాశాడు. స్త్రీ సమస్యల గురించే రాశాడు. అన్ని స్త్రీ సమస్యల గురించే రాశాడు. స్త్రీ సమస్యలు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వేశ్యావృత్తికి సంబంధించి కానీ, లేకపోతే బాల్య వివాహాలకు సంబంధించిన కానీ, ఇలాంటివి. ఓకేనా? అలా అన్నమాట. సో వేశ్యావృత్తి అనగానే నాకు చెప్పాలనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెప్పాను. అలానే బాల్య వివాహాలు కూడా ఒక దురాచారం. వేశ్యా వ్యవస్థ ఒక దురాచారం, బాల్య వివాహాలు కూడా ఒక దురాచారం. బాల్య వివాహాల గురించి కూడా గురిజేడ అప్పారావు ఏమన్నా రాశాడా? బాల్య వివాహాల గురించి కూడా తన రచనల్లో గురిజేడ అప్పారావు రచించిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయం మీ అందరికీ కూడా గుర్తుండాలి. చిన్నప్పుడు ఒక మహిళ చిన్న బాల్యంలో వాడుకునే పూర్ణమ్మ అనే అమ్మాయి గురించి
ఈయన రాశాడు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అంటే దీని ద్వారా, ఈ గేయం ద్వారా ఏం రాయదలుచుకున్నాడు? కన్యాశుల్కం గురించి చెప్పదలుచుకున్నాడు. అంటే ఒక అభంశుభం తెలియని ఒక చిన్న పాపని ఒక ముసలోడికిచ్చి వివాహం చేయడం, అంటే కన్యాశుల్కం, కన్యనిచ్చి వివాహం చేయడం అనే దాని గురించి రాశాడు. ఆ రోజుల్లో కన్యాశుల్కం ఉందన్నట్టు తెలుస్తుంది. అలానే బాల్య వివాహం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మకి బాల్య వివాహం చేశారు. సో బాల్య వివాహం గురించి, అందులో ఆ దురాచారం గురించి రాశాడు. అలానే పిల్లల కోసం పుత్తడి బొమ్మ పూర్ణమ్మనే కాదు, ఇంకా ఏం రాశాడంటే పిల్లల కోసం మినుగురులు అంటే మీకు తెలుసు కదా, మినుగురు పురుగులు ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మినుగురు పురుగులు అంటే నక్షత్రాలు పైనుంటే మన నేల మీద పైన మనకు అందుబాటులో మినుగురులు ఉంటాయి. ఓకే, అయితే ఆ మినుగురు లాంటి వాళ్ళు ఈ చిన్న పాపాయిలు అన్నమాట. అయితే వారికి జరిగే కన్యాశుల్కం కానీ లేకపోతే బాల్య వివాహాలు కానీ వీటి గురించి రాయదలుచుకున్నాడు మినుగురులు అనే దానిలో. అంటే ఇవన్నీ కూడా తను బాల్య వివాహం గురించి కానీ, లేకపోతే కన్యాశుల్కం గురించి కానీ, లేకపోతే వేశ్య వ్యవస్థ గురించి కానీ, బాల్య వివాహాల గురించి కానీ గురిజాడ అప్పారావు కొన్ని కథల ద్వారా రాశాడు. అలానే ఏనే కాకుండా మనకి బాల్య వివాహాలంటే గుర్తుకొచ్చేది దేశిరాజు పెద్దబాపయ్య. ఈయన కూడా బాల్య వివాహాలని ఖండించడం జరిగింది. దేశిరాజు పెదబాపయ్య బాల్య వివాహాలను ఖండించాడు. ఈయనే కాకుండా ఇంకా వేదాంతచారి ఈయన కూడా బాల్య వివాహాలను ఖండించాడు. అంటే వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. బాల్య వివాహాలు ఆ రోజుల్లో ఎలా ఉండేవి అనే దాని గురించి రాస్తారు. అలానే సతీ సహగమనం, ఇది కూడా దురాచారమే. సతీ సహగమనం అంటే మీకు ఇండియన్ హిస్టరీలో చెప్పాను ఆల్రెడీ. ఏంటి సతీ సహగమనం అంటే? భర్త చనిపోతే తన బతికున్న భార్యను కూడా చితిమంటల్లోనే వేసి తగలబెడతారు. అలాంటి దురాచారం నాటి కాలంలో ఉంది. అయితే రాజా రామ్మోహన్ రాయ్, మనం ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం కదా, రాజా రామ్మోహన్ రాయ్ ఈయన కృషితోటి, ఎవరు ఆ రోజు చట్టం చేసింది? ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. ఈయన సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. ఎప్పుడు, ఏ సంవత్సరంలో చేశాడు? 1829 డేటు డిసెంబర్ 4 ఈ తేదీన చేయడం జరిగింది. సతీ ప్రొహిబిషన్ యాక్ట్ 1829 డిసెంబర్ 4. ఓకే, సతీ సహగమనం గురించి. సతీ సహగమనం అంటే ఇవే. ఆంధ్రాలో అయితే గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువగా జరిగాయట ఆనాటి కాలంలో. వెన్నెలకంటి సుబ్బారావు అనే వ్యక్తి, వెన్నెలకంటి సుబ్బారావు ఈయన కూడా ఒక రచయిత. ఈయన తన ఆత్మకథలో గుంటూరులో జరిగిన ఒక సతీ సహగమనం గురించి చాలా వివరంగా, డీటెయిల్గా రాశాడు వెన్నెలకంటి సుబ్బారావు. ఓకే, ఇప్పుడు సతీ సహగమనం అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ రోజున మనం చూస్తున్న దాదాపుగా కొన్ని వేల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఆనాటి కాలంలో సతీ సహగమనం చెందిన వాళ్ళే. తిరుపతమ్మని, అంకాలమ్మని, నూకాలమ్మని మనం ఈ గ్రామ దేవతలను కొలుస్తూ ఉంటాం కదా. అంటే ఎందుకు కొలుస్తూ ఉంటాం చెప్పండి? ఎందుకు కొలుస్తూ ఉంటాం? వాళ్ళు ఆనాటి కాలంలో సతీ సహగమనం చెందారు ఆ రోజుల్లో. అంటే భర్త చనిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చితిలో దూకారు. సో వాళ్ళని దేవతలుగా కొలుస్తాం మనం, అట్లా అనమాట. ఇక నెక్స్ట్ వితంతు పునర్వివాహం. ఇది దురాచారం కాదు, అసలు దీని రూపుమాపాలనే. అంటే వితంతు పునర్వివాహం అనేది దురాచారం కాదు, ఇది కావాలనే చాలామంది వితంతు పునర్వివాహం చేయాలని చాలామంది కృషి చేశారు. వితంతు పునర్వివాహం అంటే ఏంటి చెప్పండి? వితంతు పునర్వివాహం అంటే ఏంటి?
ఒకానొక సందర్భంలో సతీ సహగమనం చేశారు. తర్వాత సతీ సహగమనం అరికట్టిన తర్వాత, సతీ సహగమనం నిషేధ చట్టం చేసిన తర్వాత భర్త చనిపోతే వాళ్ళు వితంతువులుగా మిగిలిపోతారు. భర్త చనిపోయిన తర్వాత వితంతువులుగా మిగిలిపోతారు. భర్త చనిపోతే తెల్ల చీర కట్టి బోడిగుండు కొట్టి బయటికి రాకుండా, ఎవరైనా ఎదురొస్తే అశుభం అని తిట్టుకుంటూ, ఎవరైనా ఎదురొస్తే పోవే ముండా అని తిడతా ఉంటుంటారు. అలానే గాజులు, బొట్టు, పూలు ఇవన్నీ కూడా ధరించకుండా జీవితాంతం ఆమెని హింస పెట్టేవాళ్ళు. ఆమెని మళ్ళీ వివాహం చేసుకోవచ్చా, మళ్ళీ పునర్వివాహం చేసుకోవచ్చా అంటే జీవితాంతం వివాహం చేసుకోకుండా అంతే మిగిలిపోవాలి. అంటే ఇదొక దురాచారం, ఇదొక మూఢ విశ్వాసం లాగా ఉండేది, వితంతువులాగా మిగిలిపోవడం. అయితే ఇట్లా వితంతువుగా మిగిలిపోవడం అనేది అంటే పురుషుడికి ఒక లెక్క, అలానే స్త్రీకి ఒక లెక్క. అట్లా కాదు, మన సృష్టిలో పురుషుడైనా స్త్రీ అయినా కానీ ఇద్దరు కూడా ఒకటే. కాబట్టి ఈ దురాచారం వితంతువుగా మిగిలిపోవడం అనేది పక్కన తీసిపెట్టి, వితంతువుకి పునర్వివాహం, పునర్ అంటే తిరిగి వివాహం జరిపించాలి, వివాహం చెయ్యాలి. ఆమెకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, అదే వితంతు పునర్వివాహం, తిరిగి వివాహం జరిపించాలి. ఆంధ్రదేశపు స్త్రీ పునర్వివాహ పితామహుడిగా ప్రసిద్ధి చెందింది ఎవరు? మన ఆంధ్రదేశంలో స్త్రీ పునర్వివాహ పితామహుడిగా ఎవరినంటారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈయన ప్రసిద్ధి చెందాడు. ఈయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన పత్రికల్లో కానీ తన రచనల్లో కానీ పునర్వివాహం గురించి తన పత్రికల్లో రాశాడు. అలానే తను ఎన్నో గ్రంథాలు రాశాడు. ఇది వీరేశలింగం పంతులు గారు. ఇట్లా కందుకూరి వీరేశలింగం పంతులు గారు అభివృద్ధి చేశాడు, పునర్వివాహానికి సంబంధించి ప్రోత్సహించాడు, స్వయంగా పునర్వివాహాలు జరిపించాడు. విడో రీమ్యారేజెస్ 1881 డిసెంబర్ 11 ఈ తేదీన ఆంధ్రదేశంలో కన్ని విన్ని ఎరగని ఒక సంఘటన జరిగింది. 1881 డిసెంబర్ 11 ఆంధ్రదేశంలో. ఎక్కడ? రాజమండ్రి. అది కూడా ఎక్కడండి? రాజమండ్రిలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం, మొట్టమొదటి వితంతు పునర్వివాహం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వితంతు పునర్వివాహం రాజమండ్రిలో. అది కూడా ఎక్కడ? స్వయాన కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇంటి వెనకే ఆనంద ఉద్యాన మండపం అని చెప్పేసి ఉంది. ఆ ఆనంద ఉద్యాన మండపంలో ఇది వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు. ఎవరు ఆ వితంతువు? ఎవరు అంటే ఆమె పేరు సీతమ్మ లేదా ఆమెని గౌరమ్మ అని పిలుస్తారు. ఆమెకి ఇంకొక పేరు గౌరమ్మ, సీతమ్మ. ఆమె భర్త చనిపోయి చాలా కాలం పాటు అయింది. భర్త చనిపోయాడు, చిన్న వయసు, సీతమ్మది చాలా చిన్న వయసు. కానీ వివాహం జరిపించాలంటే మొత్తం కూడా వాళ్ళ కులస్తులు కానీ లేకపోతే వాళ్ళ మతస్థులు కానీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఆ గౌరమ్మని గోగులుపాటి శ్రీరాములు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. గోగులుపాటి శ్రీరాములు. చూడండి ఒకసారి ఈ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, శ్రీరాముడు, సీతమ్మ ఆనాడు వివాహం చేసుకుంటే, మళ్ళీ ఇక్కడ పునర్వివాహం, మొట్టమొదటి వితంతు పునర్వివాహం గోగులుపాటి శ్రీరాములు, సీతమ్మ లేదా గౌరమ్మ ఇట్లా జరిపించడం జరిగింది. ఈయనే దగ్గరుండి వితంతు పునర్వివాహం జరిపించాడు. ఇది జరిగిన తర్వాత తెల్లారే తన పత్రికల్లో అలానే వేరే పత్రికల్లో ప్రచురిస్తే ఇతనికి ఏమైనా పోయే కాలమా అని చెప్పేసి అందరూ అతన్ని తిట్టారు.
చాలామంది విమర్శించారు. ఆ విమర్శలకు తలొగ్గల మళ్ళీ వెంటనే 4 రోజుల్లోనే 1881 డిసెంబర్ 15 ఈ తేదీన మళ్ళీ రెండవసారి అదే రాజమండ్రిలో, ఈసారి రత్నమ్మ అనే ఈమె కూడా వితంతు, ఏమని రాచర్ల రామచంద్రయ్య అనే అతనికిచ్చి వివాహం చేశారు. సో ఇది కూడా వితంతు పునర్వివాహం. ఇట్లా 1, 2 తోటి ఆగిపోవాల, మొత్తం 53 వితంతు పునర్వివాహాలని దగ్గరుండి జరిపించాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మొత్తం కూడా ఇట్లా ఇది మొత్తం కూడా అంటే చూడండి ఒకసారి, వితంతు పునర్వివాహం అంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి. సో ఇది క్లియర్, వితంతు పునర్వివాహం దీనికి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. ఈ క్రింది వానిలో సరికాని అంశం గుర్తించండి. గాజుల లక్ష్మీనరస శెట్టి క్రీసెంట్ పత్రికని స్థాపించారు. గాజుల లక్ష్మీనరస శెట్టి క్రీసెంట్ పత్రికని స్థాపించారు. కరెక్టే కదా. ఎవరు స్థాపించింది? క్రీసెంట్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? గాజుల లక్ష్మీనరస శెట్టి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇది మనకు స్ట్రైట్గా కూడా అడిగాడు. క్రీసెంట్ పత్రిక కరెక్టే. గాజుల లక్ష్మీనరస శెట్టి 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించారు. ఇది ఆల్రెడీ ఒకసారి మీకు ఎగ్జామ్లో కూడా అడిగాను. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఇంతకుముందు ఫస్ట్ రెండవ దానిలో అనుకుంటా, రెండవ ఎగ్జామ్లో అడిగాను. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అంటే మద్రాసు స్థానిక సంఘం. గుర్తుకొచ్చిందా? మద్రాసు స్థానిక సంఘం. మద్రాసు స్థానిక సంఘం ఎప్పుడు? 1852లో గాజుల లక్ష్మీనరస శెట్టి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. కరెక్టే ఇది కూడా. అలానే క్రీసెంట్ పత్రిక ద్వారా బ్రిటిష్ వల్ల ప్రజలు పడే బాధల గురించి రాశాడు ఇందులో గాజుల లక్ష్మీనరస శెట్టి. ఎస్ కరెక్టే ఇది కూడా. క్రీసెంట్ పత్రిక ద్వారా చాలా విషయాలు బయట సమాజానికి తెలిసాయి. బ్రిటిష్ ప్రభుత్వం వల్ల ప్రజలు పడే బాధల గురించి రాశాడు గాజుల లక్ష్మీనరస శెట్టి. అలానే మరి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆనాటి కాలంలో వారు పెట్టే బాధలు ఇవన్నీ కూడా దీనిలో ఈ క్రీసెంట్ పత్రికలో వెలువడాయి. అలానే నెక్స్ట్ రైతులు ఎంత బాధపడే వాళ్ళు కూడా ఆనాటి కాలంలో కరువులు వస్తే, ఆనాటి కాలంలో కరువుల ద్వారా ఎంత బాధపడే వాళ్ళు కూడా ఈ క్రీసెంట్ పత్రిక తెలిపేది. కరువుల గురించి కూడా తెలిపేది. అట్లా మొత్తం కూడా తెలిపేది. తర్వాత మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అంటే మద్రాస్ స్థానిక సంస్థ లక్ష్మీనరస శెట్టి మరణానంతరం కూడా కొనసాగింది. 1868లో చనిపోయాడు లక్ష్మీనరస శెట్టి. 1868లో చనిపోయాడు. సో ఈయన మరణానంతరం కొనసాగలేదు అది మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఈయన చనిపోయేంత వరకు ఉందిలే కానీ దాని తర్వాత కొనసాగలేదు. అదే. సో కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో కాబట్టి ఇది క్లియర్. తర్వాత నెక్స్ట్ ఆత్మూరి లక్ష్మీ నరసింహం గురించి సరికాని అంశం గుర్తించండి. ఆత్మూరి లక్ష్మీ నరసింహం స్త్రీల పునర్వివాహాల గురించి ఉద్యమించాడు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనే ఆయన అసలు కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంటే ముందా, లేకపోతే కందుకూరి వీరేశలింగం కంటే వెనకాల, అంటే ముందు యుగమా లేకపోతే అనంతర యుగం అయినా? ఆత్మూరి లక్ష్మీ నరసింహం ముందే ఉన్నాడు ఇతను, అంతే కదా. వీరేశలింగం పంతులు గారి కంటే ముందే. సో ఇక్కడ అదే గుర్తుపెట్టుకోవాలి ఆత్మూరి లక్ష్మీ నరసింహం గురించి. ఈయన స్త్రీల పునర్వివాహాల గురించి ఉద్యమించాడు. స్త్రీల పునర్వివాహం ఒక విధంగా చెప్పాలంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం నుండే వీరేశలింగం పంతులు గారు ప్రేరణగా తీసుకొని స్త్రీల యొక్క
పునర్వివాహం గురించి ఆయన ఉద్యమించాడు ఆత్మూరి లక్ష్మీ నరసింహం నుంచే. ఎందుకంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం దగ్గర ఈయన సాంస్క్రిట్ నేర్చుకున్నాడు మన వీరేశలింగం పంతులు గారు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం గురువు అయితే శిష్యుడు వీరేశలింగం పంతులు గారు, అట్లనమాట. సో తన గురువు దగ్గర నుంచి ప్రేరణ పొందాడు. స్త్రీల పునర్వివాహాల గురించి ఉద్యమించాడు ఆత్మూరి లక్ష్మీ నరసింహం, కరెక్టే. అలానే వీరేశలింగం పంతులు గారి ప్రప్రథమ గురువు, ఎస్ కరెక్టే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఆత్మూరి లక్ష్మీ నరసింహం ప్రథమ గురువు. అలానే ఈయన దగ్గర వీరేశలింగం పంతులు గారు సంస్కృతం నేర్చుకున్నాడు, కరెక్టే. అలానే ఆత్మూరి లక్ష్మీ నరసింహం అట మద్రాసులో బ్రహ్మ సమాజ ప్రచారం చేశాడట. మద్రాసులో కాదు, మరి ఎక్కడ ప్రచారం చేసింది? ఎక్కడ? మచిలీపట్నంలో. ఇది కరెక్ట్ ఆన్సర్. మచిలీపట్నంలో బ్రహ్మ సమాజ ప్రచారం చేశాడు. సో కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ. క్లియర్? తర్వాత నెక్స్ట్ చూడండి, 4వది. హితసూచిని రచించింది ఎవరు? హితసూచిని ఎవరో? దీనికి ఫస్ట్ అసలు ఆన్సర్ చెప్పండి. హితసూచిని రచించింది ఎవరు? ఎవరండి? సామినేని ముద్దు నరసింహం నాయుడు. సామినేని ముద్దు నరసింహం నాయుడు, ఓకేనా? సామినేని ముద్దు నరసింహం నాయుడు. ఈయన హితసూచిని అనే దాన్ని రాశాడు. హితసూచిని అనే గ్రంథాన్ని రాశాడు. గ్రంథం ఇది. అలానే హితవాది అనే పత్రిక కూడా నడిపాడు ఇతను. హితవాది అనే పత్రిక, ఇదేమో పత్రిక. హితసూచిని అనేమో గ్రంథం, హితవాది అనేమో పత్రిక. హితవాది అనే పత్రికలో ఈయన రాసిన వ్యాసాలు హితాన్ని పలికేటట్టు ఉంటాయి. అంటే వేశ్యావృత్తిని వదిలిపెట్టండి, అలానే మత్తు పానీయాలని వదిలిపెట్టండి, మంత్రతంత్రాలు చేయకండి. మంత్రతంత్రాలు అంటే చేతబళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, సమాజంలో దురాచారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటిని వదిలేయండి అని సామినేని ముద్దు నరసింహం హితవాది పత్రిక ద్వారా అనేక వ్యాసాలు రాసి ప్రచురితం చేసేవాడు అప్పుడు. హితసూచిని గుర్తుపెట్టుకోండి, సామినేని ముద్దు నరసింహం నాయుడు పేరు. నెక్స్ట్, సాంఘిక దురాచారమైన కన్యాశుల్కాన్ని విమర్శిస్తూ కందుకూరి రాసిన నాటకం ఏది? కన్యాశుల్కం అనేది సాంఘిక దురాచారం, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. దానిని విమర్శిస్తూ కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన నాటకం ఏంటి? మీరు పుస్తకం తిరిగేసినా కానీ దీని ఆన్సర్ ఉండదు మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో. కొంచెం డెప్త్గా అడిగిన క్వశ్చన్ ఇది. ఏంటిది? బ్రహ్మ వివాహం. దీని ఆన్సర్ ఏంటంటే బ్రహ్మ వివాహంలో ఆయన రాసిన బ్రహ్మ వివాహంలో నేరుగా కన్యాశుల్కం గురించి, అలానే బాల్య వివాహాల గురించి రాశాడు, ఓకేనా? కన్యాశుల్కం అలానే బాల్య వివాహాలను కూడా విమర్శిస్తూ రాశాడనమాట. సాంఘిక దురాచారాలు, ఈ రెండు సాంఘిక దురాచారాలే కదా, వీటిని విమర్శిస్తూ రాశాడు. దాని పేరు గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ వివాహం. నాటకం, బ్రహ్మ వివాహం అనేది నాటకం పేరు. ఇక నీతి చంద్రిక ఆయనదే, కాకపోతే అది నీతి కథలు ఉంటాయి దానిలో. చంద్రమతి, కన్యకావాసం అవి కావు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మ వివాహం అనేది నాటకం. తర్వాత నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1906లో జరిపిన వర్ణాంతర వివాహం ఎవరిది? వర్ణాంతర వివాహం అంటున్నాను, ఇక్కడ పునర్వివాహం కాదు. పునర్వివాహానికి వర్ణాంతర వివాహానికి తేడా ఉంది కదా. పునర్వివాహం అంటే మనకి వితంతు పునర్వివాహం అంటే వితంతువుకి మళ్ళీ పెళ్లి చేయడం. వర్ణాంతర వివాహం అంటే వివిధ వర్ణాలు వారు వివాహం చేసుకోవడం. ఒకరిది ఎగువ వర్ణం అయితే ఇంకొకరిది దిగువ వర్ణం, అట్లా 2 వర్ణాల వాళ్ళు వివాహం చేసుకోవడం. ఇట్లా 1906లో కందుకూరి వీరేశలింగం పంతులు గారి దగ్గరుండి వివాహం జరిపించాడు.
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బ్రాహ్మణ అంటే ఎగువ వర్ణం కదా, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సరోజిని నాయుడు. సరోజిని నాయుడు. నాయుడు అని ఉందని నాయుళ్ళు అనుకునేరు, బ్రాహ్మణ సమాజం అది. అలానే సవర కులానికి చెందిన సవర కులానికి చెందిన గోవింద గోవింద గోవిందుడు లేకపోతే గోవిందుడు, ఈయన సవర కులానికి చెందిన గోవిందుడు, గోవింద అని అంటారు. వీళ్ళిద్దరికీ వివాహం జరిపించాడు. సవర అంటే మీకు తెలుసు కదా, కొండ జాతుల్లో శ్రీకాకుళం, ఒడిస్సా ఆ బోర్డర్స్లో ఉంటారు సవర జాతి వాళ్ళు. వీళ్ళిద్దరికీ ఒక ఎగువ కులం, ఒక దిగువ కులం. అబ్బాయిది దిగువ కులం, అమ్మాయిది ఎగువ కులం. అయితే సరోజినీ నాయుడు మీకు తెలుసు, భారతదేశపు తొలి మహిళా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఈమె సరోజినీ నాయుడు. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, భారతదేశపు తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడుది. సో ఇది ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్న. తర్వాత నెక్స్ట్ 7వ చూడండి, ఏకేశ్వర విశ్వాసి అనేది కందుకూరి వీరేశలింగంకి కొమర్రాజు ఇచ్చిన బిరుద, కందుకూరి వీరేశలింగంకి తన మొదటి గురువు ఇచ్చిన పేర, కందుకూరి వీరేశలింగం రాసిన ఆఖరి గ్రంథం పేర, కందుకూరి వీరేశలింగం సమాధిపై లిఖించబడిన పేర ఏంటి? ఆయన యొక్క సమాధి మీద లిఖించబడింది ఏకేశ్వర విశ్వాసి. ఆయన సమాధి మీద రాసిన వాక్యం ఏకేశ్వర విశ్వాసి అంటే దేవుడు ఒక్కడే, ఏకేశ్వర విశ్వాసి. ఓకే. తర్వాత నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం గారి గురించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఎందుకు ఇన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఉన్నాయంటే, కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో 4 ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. 4 చూడండి, కాకపోతే 4 నుంచి 5 ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. గ్యారంటీ అని అంటే మీరు తప్పనిసరిగా చదవటమే. 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. కరెక్టేనా ఇది? 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి దీని పేరు? శ్రీ విక్టోరియా వితంతు శరణాలయం అంటారు. అది కూడా రాసుకోండి. రాజమండ్రిలో వితంతు శరణాలయం, శ్రీ విక్టోరియా వితంతు శరణాలయం. ఇప్పుడు కూడా ఉంది అది. అప్పుడు ఇది చేస్తే ఇప్పుడు కూడా ఉంది అది. సో ఇది కరెక్టే. అలానే రాజమండ్రి జిల్లా జడ్జి వాలెస్ దొర యొక్క అవినీతిని బయటపెట్టాడు. కరెక్టేనా ఇది? రాజమండ్రి జిల్లా జడ్జి వాలెస్ దొర యొక్క అవినీతిని బయటపెట్టాడు. కరెక్టే కదా. అలానే ఈయనకి గద్దె తిక్కన అనే బిరుదు ఉంది. గద్దె తిక్కన ఉందా? గద్దె తిక్కన అనే బిరుదు ఉందా? కందుకూరి వీరేశలింగం పంతుల గారికి గద్దె తిక్కన అనే బిరుదు ఉంది. కరెక్టే. అలానే ఇతని తండ్రి నుంచి రావు బహదూర్ అనే బిరుదు వారసత్వంగా వచ్చింది. ఇది తప్పు. ఓకే, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూద్దాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి చూద్దాం. ఆయన ఒక పత్రిక ఉంది, చాలా పాపులర్ అయిన పత్రిక, వివేకవర్ధిని. తెలుసా? వివేకవర్ధిని అనే పత్రిక ఉంది. వివేకవర్ధిని. ఈ పత్రిక తన పత్రిక ద్వారా అప్పట్లో మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా, బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా, ఆ ప్రభుత్వ అధికారుల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేశాడు. ఓకేనా? ప్రభుత్వ అధికారుల అవినీతిని బట్టబయలు చేశాడు. ఇది వివేకవర్ధిని అనే తన పత్రిక ద్వారా. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ వివేకవర్ధిని అనే పత్రిక 1874లో ఎక్కడ స్థాపించాడు? వివేకవర్ధిని అనే దాన్ని రాజమండ్రిలో స్థాపించాడు. గుర్తుపెట్టుకోండి, రాజమండ్రిలో స్థాపించడం జరిగింది. 1774. ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్.
ఈ పత్రిక ద్వారే ప్రభుత్వ అధికారుల అవినీతిని బయటపెడుతూ, మరోవైపు వివేకవర్ధిని ద్వారా ఇంకా అదొక్కటైనా ఇంకా ఏంటి అంటే, మరోవైపు వితంతు పునర్వివాహం గురించి సమర్థిస్తూ ఈయన రాయడం జరిగింది. అలానే మరోవైపు బాలికల విద్య కోసం ఇట్లా వివేకవర్ధిని ద్వారా మొత్తం కూడా కృషి చేయడం జరిగింది. అయితే ఇదే వివేకవర్ధిని పత్రిక ద్వారా ఆనాటి కాలంలో రాజమండ్రి జడ్జిగా ఉన్న ఏం పేరు ఆయన పేరు, వాలెస్ దొర అనే ఒక అతను ఉన్నాడు, వాలెస్ దొర అని. ఈ వాలెస్ దొర యొక్క అవినీతిని బయట పెట్టడం జరిగింది. ఎంత దమ్ము ధైర్యం కావాలి ఇలాంటివి చేయడానికి. అలానే వివేకవర్ధిని ఎంత ఫేమస్ సారంటే చాలా చాలా ఫేమస్. వివేకవర్ధిని ఎంత ఫేమస్ అంటే, వివేకవర్ధిని ఈ పత్రిక ఏదైతే ఉందో అప్పట్లో రాజమండ్రి నుంచి వెలువడేది కదా. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ లేదా ప్రధానాధికారి, ఆయన పేరేం పేరు, మెట్కాఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను మెట్కాఫ్ అంటే బ్రిటిష్ అధికారి. మెట్కాఫ్ ప్రిన్సిపల్. ఈయన రోజు ఆ పేపర్ చదివి దాని మీద ఇంట్రెస్ట్ పుట్టి వీరేశలింగంకి మంచి ఫాలోవర్. అయిన మెట్కాఫ్ మంచి ఫాలోవరు. ఆ పత్రిక ఏదైతే ఉందో నేను జీవితాంతం చదువుతాను అని చెప్పేసి శాశ్వత చందాదారుడిగా మారాడు. అంటే బతికున్నంతకాలం ఈయన ఆ పేపర్ నేర్చుకుంటాడు ఇంకా మొత్తం కూడా. అంటే ఇందులో వచ్చేవి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి మొత్తం కూడా. ప్రభుత్వానికి సంబంధించినవి, ప్రభుత్వంలో జరిగే అవినీతి మొత్తం కూడా ఇంట్రెస్టింగ్గా రాసేవాళ్ళు ఆనాటి కాలంలో. ఏ పేపర్లో? వివేకవర్ధిని. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు వచ్చింది వివేకవర్ధిని గురించి, అందుకని చెప్తున్నాను. అర్థమైందా? చాలాసార్లు వచ్చింది కాబట్టే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి, ఈయనకి గద్దె తిక్కన అనే బిరుదు ఉంది. ఇది బిరుదుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది గద్దె తిక్కన. ఈయనకి ఉండే బిరుదులు ఏంటి ఒకసారి చూద్దాం. కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదులు ఒకసారి చూద్దాం, బాగా ఇంపార్టెంట్ అయినవి. ఇప్పుడే మనం చెప్పుకుంటాం కదా, గద్దె తిక్కన అనే బిరుదు ఉంది. అలానే చెప్పండి, మీకు తెలిసినవి కూడా చెప్పండి. ఆంధ్ర వైతాళికుడు. అలానే యుగకర్త. అలానే గద్య వాజ్మయ బ్రహ్మ అన్న, అంటే గద్య తిక్కన ఆల్రెడీ వచ్చింది. ఇంకోటి కూడా ఉంది గద్య మీద, గద్య వాజ్మయ బ్రహ్మ. మనకి తెలుగులో పద్యము గద్యము అని రెండు ఉంటాయి. పద్యము అంటే అది ఒక పాట రూపంలో పాడుతూ ఉంటారు. గద్యం అంటే విడివిడి పలుకులు. అదే గద్య తిక్కన, గద్య వాజ్మయ బ్రహ్మ. ఇట్లా ఈయనకి బిరుదులు ఉన్నాయి. ఇంకొక స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఇతని తండ్రి నుంచి రావు బహదూర్ అనే బిరుదు ఇతనికి వారసత్వంగా వచ్చింది, కందుకూరి వీరేశలింగం వారసత్వంగా వచ్చింది అన్నాడు. ఇది తప్పు, ఇదే సరికాని అంశం. ఆనాటి కాలంలో ఈయన ప్రజలకు చేసిన సేవ కానీ, పత్రికలు నడిపించి, సంస్థలు ఏర్పాటు చేసి, పునర్వివాహాలు జరిపించి, ఎందుకంటే పునర్వివాహ చట్టం చేశారు, ఆ చట్టానికి అనుగుణంగా ఈయన ఎన్నో వితంతు పునర్వివాహాలు జరిపించి, దాని తర్వాత చిన్న బాలికలకి ఈయన విద్యాభ్యాసాలు వంటివి చేసి, వాళ్ళ కోసం ఆశ్రమాలు కట్టి, విద్యాలయాలు కట్టి ఈ రకంగా చేస్తూ ఉంటుంటే బ్రిటిష్ ప్రభుత్వం 1893 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి రావు బహదూర్ అనే బిరుదిచ్చింది. ఇది యాక్చువల్గా
ఎవరైతే బాగా కృషి చేస్తారో ఆనాటి కాలంలో రావు బహదూర్ అనే బిరుదు ఇవ్వడం సాధారణం ఆ రోజుల్లో. కొంచెం రావు బహదూర్ అంటే మంచి బిరుదే. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. కాటన్ దొరకి హెల్ప్ చేసినందుకు, అలానే రాజమండ్రి దగ్గర ఏ బ్రిడ్జ్ అది, ధవళేశ్వరం బ్రిడ్జికి అక్కడ కూలీలు అవి ఇవి ఏర్పాటు చేసినందుకు, అక్కడ కృషి చేసినందుకు ఎవరికి అక్కడ రావు బహదూర్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది? అదే ప్రభుత్వం. వేనం వీరన్న. గుర్తుందా? వేనం వీరన్న మనం చెప్పుకున్నాం, గుర్తుందా? అతనికి కూడా రావు బహదూర్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అదే ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం. అట్లా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇది అంటే ఇతని తండ్రి నుంచి రాలా. యాక్చువల్గా రాహు బహదూర్ అనే బిరుదు ఇతని తండ్రి నుంచి రాలా, వారసత్వంగా రాలా, ప్రభుత్వం ఇచ్చిందనమాట. నెక్స్ట్, కాశీయాత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? కాశీయాత్ర చరిత్ర అనే దాన్ని రాసింది ఎవరు? చెప్పండి. ఇది వెంటనే చెప్పేస్తారు. కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి. ఏనుగుల వీరస్వామి గురించి మీకు కత్తి లాంటి పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. ఏనుగుల వీరస్వామి మనం చెప్పుకున్న కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంటే ముందా, కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంటే అంటే తర్వాత వచ్చిన ఈ వ్యక్తి ఇతను? చెప్పండి. బిఫోరా ఆఫ్టరా? ఒకటే చెప్పండి. బిఫోర్. ఏనుగుల వీరస్వామి కందుకూరి వీరేశలింగం కంటే ముందే ఈయన ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రదేశపు సంస్కర్తలలో మొదటివాడు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రదేశపు సంస్కర్తలలో మొదటివాడు ఇతను, ఏనుగుల వీరస్వామి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కర్త ఎవరు అంటే ఏనుగుల వీరస్వామి అనేది గుర్తుపెట్టుకోండి. సంస్కరణ ఉద్యమాలు మొదటిగా నడిపిన వ్యక్తి ఏనుగుల వీరస్వామే. అయితే ఏనుగుల వీరస్వామి ఎందుకంత పేరంటే బాగా, ఆనాటి కాలంలో మద్రాసు న్యాయస్థానం ఉండేది కదా, మద్రాసు న్యాయస్థానం. ఆ మద్రాసు న్యాయస్థానంలో ఏనుగుల వీరస్వామి ఎట్లా దుబాసిగా ఉండేవాడు. దుబాసి అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉంటే వాడిని దుబాసి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉంటే. ఇంగ్లీష్ వచ్చనుకో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు, తమిళ్ వచ్చనుకో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అట్లా ట్రాన్స్లేటర్. ఓకేనా? అయితే ఈయన ఏం చేశాడంటే 1830 ఆ టైంలో మద్రాసు న్యాయస్థానంలో పనిచేస్తారు కదా. అయితే మద్రాసు అంటే కింద ఉంటుంది కదా, మద్రాసు నుంచి ఈయన కాశీ బయలుదేరాడు. కాశీ పైన ఉంటుంది కదా, కాశీ బయలుదేరాడు. అయితే మద్రాసు నుంచి కాశీ యాత్ర చేపడితే మధ్యలో ఏమేమి తగులుతాయి అంటే ఆయనకి రాయలసీమ తగులుతుంది. ఎందుకంటే మద్రాసు ఆనుకునే ఉంటుంది. రాయలసీమ తగిలింది. కొంత దూరం బాగానే తెలంగాణ కూడా తగిలింది. ఎందుకంటే మరి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి కదా. ఓకే, రాయలసీమ తగిలింది, అలానే తెలంగాణ తగిలింది. తెలంగాణ తర్వాత ఇంకా అనేక ప్రాంతాలు చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను కాశీకి. అయితే ఈయన తన యాత్రలో ఆయా ప్రాంతాలలో, రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ పైనున్న మహారాష్ట్ర ప్రాంతంలో మొత్తం కూడా తన జీవన విధానాన్ని, అక్కడ ప్రజల అలవాట్లను గురించి, ఆచారాల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి ఒక పుస్తకంలో రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇది ఇలా ఉంటారు, ఈ భాష మాట్లాడుతున్నారు, ఈ యాస మాట్లాడుతున్నారు, వీరి యొక్క జీవన విధానం ఈ విధంగా ఉంది, ఇక్కడ ప్రజల అలవాట్లు ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉన్నాయి అని మొత్తం కూడా రాసుకున్నాడు. ఆనాటి కాలంలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఏమి లేవు కాబట్టి ప్రజలతో మమేకం అయ్యి మాట్లాడుకుంటూ ఆయన పుస్తకం రాశాడు. ఈ రోజుల్లో అయితే ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళిపోయేంత వరకు షార్ట్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్స్, దాని తర్వాత ఫేస్బుక్, ఇవన్నీ మన మొబైల్లోనే మనం చూసుకోవటం అంతే. ఇంక ఇవన్నీ ఏం లేవు కదా. ఆనాటి కాలంలో అట్లా రాసుకున్నాడు ఆయన. అదే కాశీ యాత్ర చరిత్ర, ఏనుగుల వీరస్వామి. ఇది క్లియర్. తర్వాత నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. వీరేశలింగం పంతులు గారి బిరుదు దక్షిణ భారత
దేశ విద్యాసాగరుడు అని ఇచ్చింది ఎవరు? వీరేశలింగం పంతులు గారికి దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని ఇచ్చింది ఎవరు? ఈ క్రింది వారిలో ఎవరు? ఎంజి రనడే. ఎంజి రనడే అంటే పూర్తి పేరేంటి? మహాదేవ గోవింద రనడే. మహాదేవ గోవింద రనడే తెలుసు కదా. ఈయన దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని బిరుదు ఇవ్వడం జరిగింది. ఎవరికి? మన వీరేశలింగం పంతులు గారికి. ఎందుకు ఇచ్చాడయ్యా? ఇంతమంది ఉంటే ఆ బిరుదే, ఇన్ని బిరుదులు ఉంటే ఆ బిరుదే ఎందుకు ఇచ్చాడు అంటే, భారతదేశంలో 1856లో 1856లో డిసెంబర్ 7వ తేదీన అప్పుడున్న బెంగాల్లో ప్రథమ వితంతు పునర్వివాహం జరిగింది. ఆ ప్రథమ వితంతు పునర్వివాహం జరిపించిన వ్యక్తి ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయనే కదా జరిపించింది. భారతదేశంలో ప్రథమ వితంతు పునర్వివాహాన్ని జరిపించిన వ్యక్తి ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856 అని చెప్పాలి. ఆంధ్రాలో ప్రథమ వితంతు పునర్వివాహం జరిపించిన వ్యక్తి ఎవరు అంటే మనం చెప్పాల్సిందే ఎవరు? వీరేశలింగం పంతులు గారు. ఎక్కడ? రాజమండ్రి. ఈయన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్. అందుకనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్తో పోల్చుకొని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడుగా వీరేశలింగం పంతులు గారిని పోల్చడం జరిగింది. అందుకనే ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది దాని కాన్సెప్ట్. ఇట్లా అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. కందుకూరి వీరేశలింగం ఈ మధ్యకాలంలో తాను అత్యంత బాధాకరమైన జీవితాన్ని గడిపానని తన స్వీయ చరిత్రలో పేర్కొనడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తాను అత్యంత బాధాకరమైన జీవితాన్ని గడిపాడు? 1910 నుంచి 1919 వరకు. వీరేశలింగం పంతులు గారు తన స్వీయ చరిత్రని 1910లోనే ఒక చిన్న అంటే ఒక పార్ట్ 1910లోనే ఒక పార్ట్ వదిలాడు. 1910లో ఒక పార్ట్ అప్పటికే వచ్చింది. మళ్ళీ నేను ఏది చస్తే ఇంకెవరు విడుదల చేస్తారు ఏంటి అని 1910లోనే ఒక పార్ట్ విడుదల చేశారు ఆల్రెడీ. అయితే దాని తర్వాత బతికినంతకాలం డైరీలో రాద్దాం, దాని తర్వాత దానికి యాడ్ చేద్దాం అనుకున్నట్టుగానే తర్వాత యాడ్ చేశారు. అయితే ఇక్కడ 1910 నుంచి 1919 వరకు ఎందుకు అసలు అత్యంత బాధాకరమైన జీవితం గడిపాడు ఈయన? 1910 నుంచి 1919 వరకు ఎందుకు అత్యంత బాధాకరమైన జీవితం గడిపాడు? ఏంటి దాని కారణం ఏంటి అంటే, ఒకటి 1909లో తన మిత్రుడు, తనకి ఆప్తమిత్రుడు దేశిరాజు పెద్దబాపయ్య, మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, దేశిరాజు పెద్దబాపయ్య తెలుసుగా, ఈయన మరణించడం జరిగింది. పెద్దబాపయ్య ఆ ఎఫెక్ట్ 1910 నుంచి తగిలింది అతనికి. అలానే 1910లో సంవత్సరం తిరగకుండానే 1910లో తన భార్య రాజ్యలక్ష్మి ఈమె కూడా ఎక్స్పైరీ అయిపోయింది, చనిపోయింది భార్య. ఈయనేమో మిత్రుడు, ఆప్తమిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్. అలానే రాజ్యలక్ష్మి ఏమో భార్య. మిత్రుడు భార్య లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మంచి మిత్రుడు పోగొట్టుకున్నా, మన భార్యను పోగొట్టుకున్నా కానీ శూన్యంగా ఉంటుంది జీవితం. అట్లా దాని తర్వాత శూన్యంగా మొత్తం కూడా బాధపడడం స్టార్ట్ అయిపోయింది. మొత్తం కూడా బాధలు స్టార్ట్ అయిపోయింది. తన బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. దానికి తోడు ఏంటంటే మిత్రుడు లేదు, భార్య లేదు, ఇక శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఈయన మీద లేనిపోని నిందలు వేయడం స్టార్ట్ చేశారు. లేనిపోని నిందలు.
ఓకేనా. ఇట్లా అనేక విధాలుగా బాధలు చవి చూశాడు ఇతను. అట్లా 1910 నుంచి 1919 వరకు మొత్తం కూడా బాధలే ఇతనికి, కందుకూరి వీరేశలింగం పంతులు గారికి. తర్వాత నెక్స్ట్ 12వ చూడండి. పరువు నష్టం కూడా ఎదుర్కొన్నాడు. పరువు నష్టం కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆనాటి కాలంలో పరువు నష్టం కూడా వేశారు. అంటే కొన్ని వాటికి చేయని తప్పులకి పరువు నష్టం, అంటే చేయని వాటికి కూడా పరువు నష్టం కూడా వేశారు ఇతని మీద, అది కూడా. తర్వాత నెక్స్ట్ 12వ చూడండి ఒకసారి. పురోహితులను ఖండించి తన ఇద్దరు కుమారులకు స్వయంగా ఉపనయనం చేసిన వారు ఎవరు? పురోహితులను ఖండించి తన ఇద్దరు కుమారులకి స్వయంగా ఉపనయనం చేసిన వారు ఎవరు? అంటే పురోహితులని, అంటే ఇక్కడ ఆన్సర్ చెప్పండి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఎవరు? మామిడి వెంకయ్య. ఇతను, ఈయన ఒక్కటే కాన్సెప్ట్, పురోహితుల ఆధిక్యతను ఎదుర్కొన్నాడు. పురోహితుల సమాజంలో పురోహితుల ఆధిక్యతకు వ్యతిరేకతగా నిలబడ్డాడు ఇతను. ఆధిక్యతను ఖండించిన వ్యక్తి. మన మనసులోని భావాలని, మన మనసులోని కోరికలని నేరుగా గుడికెళ్ళి దేవుడికే చెప్పుకుంటాం. మధ్యలో మధ్యవర్తిగా, మధ్యలో బ్రోకర్గా, మధ్యలో అసలు ఈ పురోహితుడు ఎందుకు? పురోహితుడికి మన ఏమంటారు దాన్ని, మన పేరు చెప్పి, మన గోత్రం చెప్పి, అతనికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి, లేదా ఒక 100 రూపాయలు ఇచ్చి, మధ్యలో బ్రోకర్ లాగా ఇదిగో దేవుడికి చెప్పు, దేవుడికి నా పేరు చెప్పు, దేవుడికి నా గోత్రం చెప్పు, వినిపిస్తే ఆయన నాకు ఏదో ఒకటి వరం ఇస్తాడు అనేది మధ్యలో ఈ పురోహితుడు ఎందుకు బ్రోకర్ లాగా అని చెప్పేసి ఈయన ఆ పురోహితుల ఆధిక్యతనే ఖండించిన వ్యక్తి ఈయన. అందుకని తన కుమారులకి అసలు పురోహితులు లేకుండానే ఉపనయనం చేశాడు. ఉపనయనం అనేది పురోహితులు ఉండి చేస్తారు కదా, అలాంటి ఉపనయనాన్ని తన ఇద్దరు కుమారులకి అసలు పురోహితులను పక్కన పెట్టేసి ఆయనే స్వయంగా కూర్చొని చేశాడు. జంజం మామిడి వెంకయ్య, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 13వ ప్రశ్న. కందుకూరి వీరేశలింగం పంతులు గారి బిరుదు కానిది ఏది? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, బిరుదుల గురించి చెప్పుకున్నాం. ఇతనికి ఏమేమి ఉన్నాయి? ఆంధ్ర వైతాళికుడు ఉంది, యుగకర్త ఉంది, గద్య వాజ్మేయ బ్రహ్మ ఉంది. ఏది లేదు? ఇది లేదు. కాబట్టి ఇది ఆన్సర్, వెంటనే పెట్టేయచ్చు. క్లియర్? ఆంధ్ర వైతాళికుడు ఉంది కదా, యుగకర్త ఉంది కదా, గద్య వాజ్మేయ బ్రహ్మ ఉంది కదా, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో లేని వారిని గుర్తించండి. ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం, అసలు బ్రహ్మ సమాజం గురించి మనం చెప్పుకున్నాం. బ్రహ్మ సమాజం అంటే ఏంటి, బ్రహ్మ సమాజ ఆశయాలు ఏంటి, బ్రహ్మ సమాజం యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆంధ్రాలో కూడా బ్రహ్మ సమాజం ఉంది. ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం అని ఎవరిని అంటారంటే వీరేశలింగం పంతులు గారు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్, వీరేశలింగం పంతులు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వీరేశలింగం పంతులు కానీ గుర్తుపెట్టుకోండి. వీరేశలింగం పంతులు ఈయన. అలానే అంటే ముగ్గురు వస్తారు కదా మెయిన్. ఈయన ఆప్తమిత్రుడు ఎవరు? ఈయన ఆప్తమిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేశిరాజు పెద్దబాపయ్య. వెంటనే వీరేశలింగం పంతులు అంటే దేశిరాజు పెద్దబాపయ్య వెంటనే గుర్తుకు రావాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, బెస్ట్ ఫ్రెండ్, పాపం చనిపోయాడు. అలానే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఓకే, వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మ సమాజ త్రయంలో మనుషులు ఉన్నవాళ్ళు, వ్యక్తులు. అంటే లేని వారిని గుర్తుపెట్టండి అన్నాడు ఇక్కడ. ఉన్నవ లక్ష్మీనారాయణ కాదు, వాళ్ళు మిగతా ముగ్గురు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇది త్రయం. నెక్స్ట్ కృష్ణాపత్రికని ఎక్కడ స్థాపించారు? కృష్ణాపత్రిక మీకు తెలుసు, కృష్ణాపత్రిక చెప్పండి. 1902లో 1902లో కొండా వెంకటప్పయ్య,
కొండ వెంకటప్పయ్య, కొండ వెంకటప్పయ్య. అలానే ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. మనకి కొండ వెంకటప్పయ్య గురించే తెలుసు, చాలా పరీక్షల్లో కానీ లేకపోతే ఇతర పుస్తకాల్లో కానీ వెంటనే యాక్చువల్గా కృష్ణా పత్రికని ఎవరు స్థాపించారు, కొండా వెంకటప్పయ్య అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈయనతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు, దాసు నారాయణరావు అని చెప్పేసి. దాసు నారాయణరావు, ఇతని పేరు ఎవరికి తెలియదు, కో ఫౌండరే. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించారు. ఇది స్థాపించినప్పుడు కృష్ణా పత్రికను 1902లో స్థాపించినప్పుడు ఇది వారపత్రిక. వారపత్రిక అంటే వారానికి ఒకసారి వచ్చిద్దా, వారపత్రిక అంటే మ్యాగజైన్. స్టార్టింగ్లో వారపత్రిక కృష్ణా పత్రిక అనేది. తర్వాత దీనికి అంటే స్థాపించిన వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం, వీళ్ళు స్థాపకులు. అయితే స్థాపకులు వేరే ఉంటారు, సంపాదకులు వేరే ఉంటారు. మరి దీనికి సంపాదకులుగా ఎవరున్నారు? సంపాదకుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నోసార్లు వచ్చింది. సంపాదకుడుగా ఎవరున్నారు? ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు సంపాదకుడిగా ఉన్నాడు. ముట్నూరి కృష్ణారావు చనిపోయేంత వరకు ఈయనే సంపాదకుడిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈయన చనిపోయేంత వరకు, ముట్నూరి కృష్ణారావు చనిపోయేంత వరకు ఈయనే సంపాదకుడిగా ఉన్నాడు. అయితే మరి ఇక్కడ ఈ కృష్ణా పత్రిక ఎక్కడి నుంచి వెలువడేది? స్థాపించడం అయినా వెలువడేదైనా ఒకటే. సో ఎక్కడి నుంచి వెలువడేది? ఎక్కడి నుంచి? మచిలీపట్నం, గుర్తుపెట్టుకోండి. మచిలీపట్నం మోస్ట్ ఇంపార్టెంట్. మచిలీపట్నం ఆన్సర్ డి, మచిలీపట్నం. ఓకే, ఆ రోజుల్లో బందరం మచిలీపట్నం. తర్వాత 16వ ప్రశ్న చూడండి. పిఠాపురం మహారాజు గారి సహాయం వలన, పిఠాపురం మహారాజు తెలుసు కదా, పిఠాపురం ఇప్పుడు కూడా పాపులరే. ఎందుకు పిఠాపురం? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా. ఆ పిఠాపురం మహారాజు గారి సహాయం వలన రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయం పేరు దయానిలయం అంటున్నాడు. దయానిలయం కాదు ఇది, దయానిలయం కాదు. ఏంటి దాని పేరేంటి? కరుణాలయం. గుర్తుపెట్టుకోండి, దయానిలయం కాదు. ఏంటి? కరుణాలయం దాని పేరు, కరుణాలయం ఇది. అలానే మద్రాసు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన ప్రథమ ఆంధ్రుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇది కరెక్టే. మద్రాసు యూనివర్సిటీకి ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ వీసీగా 1918 నుంచి 1928 వరకు వైస్ ఛాన్సలర్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు వీసీగా చేశాడు. ఇది కరెక్టే. కాబట్టి 2 మాత్రమే సరైంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 17. వీరేశలింగం పంతులు గారు తను రాసిన ఏ రచనని ఫార్ట్యూన్ ఆఫ్ వీల్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించాడు కదా, అనువదించబడింది. ఇక్కడ అనువదించబడింది అని రాసుకోవాలి. అనువదించబడింది. చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటి? వీరేశలింగం పంతులు గారు రాసిన ఏ రచన ఫార్ట్యూన్ ఆఫ్ వీల్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించబడింది ఏంటి? రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర ఇది తెలుగు. రాజశేఖర చరిత్ర అనేది తెలుగు నవల. మీకు తెలుసు కదా, తెలుగులో మొట్టమొదటి నవల ఏంటి? మీకు పోయిన ఎగ్జామ్లో కూడా అదే అడిగాను. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్ర. దీన్ని నేను ఎలా అడగలేదు, ఇలా అడిగితే ఎవరైనా రాస్తారు, ఎవరైనా పెడతారని చెప్పేసి కొంచెం తిప్పడిగాను. తెలుగులో మొట్టమొదటి నవలని ఎవరు రాశారు అని అడిగాను. ఏంటి దాని ఆన్సర్ ఏంటి? తెలుగులో మొట్టమొదటి నవలని ఎవరు రాశారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాశారు అది. ఓకేనా? తెలుగులో మొట్టమొదటి అదే ఆ రాజశేఖర చరిత్ర మొట్టమొదటి నవల. దీన్ని
ఇంగ్లీష్లోకి ఏ పేరుతోటి అనువదించబడింది? ఫార్ట్యూన్ ఆఫ్ వీల్స్. ఫార్ట్యూన్ ఆఫ్ వీల్స్. ఇంకోటి తెలుసా, తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్ర. అలానే ఇంగ్లీష్లోకి అనువదించబడిన తొలి తెలుగు నవల కూడా ఇదే, రాజశేఖర చరిత్రనే. ఇంగ్లీష్లోకి అనువదించబడిన తొలి తెలుగు నవల ఇదే. ఎవరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ ఎవరు చేశారంటే రెవరెండ్ హచిన్సన్. రెవరెండ్ హచిన్సన్ ఇతను ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. క్లియర్? తర్వాత నెక్స్ట్, జపాను సైన్యాధిపతి పేరు తోగో. ఈ పేరుని, అలానే జపాన్ నావికాదళాధిపతి పేరు నోగి అనే పేరుని క్రింది వారిలో తన కుమారులిద్దరికీ నామకరణంగా ఎవరు పెట్టారు? తన ఇద్దరు కుమారులకి తన ఈ పేర్లతోటి మునగాల రాజా. ఇతని గురించి మనం తర్వాత చెప్పుకుంటాం, వేరే వేరే టెస్టుల్లో వస్తూ ఉంటుంది. మునగాల రాజా గురించి వివరంగా చెప్తారు ఇంకా. అలానే నెక్స్ట్, ఈ క్రింది వాటిల్లో సరైన జత ఏది? రంపా విప్లవం 1879. అంటే నేను ఇక్కడ సంవత్సరం పేరు కూడా క్లియర్గా చెప్పాను, ఎందుకంటే రంపా విప్లవాలు 2 ఉన్నాయి. రంపా విప్లవాలు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో రంపా విప్లవం 1879 అని పెట్టాను. మరి 1879 అంటే ఆ టైంలో అల్లూరి సీతారామరాజు చేసాడా రంపా తిరుగుబాటుని? కాదు కదా, ఈయన కాదు కదా. మరి ఎవరు ఆ రంపా తిరుగుబాటుకి 1879లో రంపా తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? అప్పుడు చాలామంది ఉన్నారు. సాంబయ్య అనే వ్యక్తి, అలానే మరి అడ్డతీగల పోలీస్ స్టేషన్ కాలబెట్టిన చంద్రయ్య అనే వ్యక్తి, అలానే ఇది తమ్మన్న దొరాని, అలానే వీరయ్య దొరాని, వీళ్ళు మొత్తం కూడా ఉన్నారు అప్పుడు కదా వాళ్ళు. కాబట్టి అల్లూరి సీతారామరాజు కాదు. అలానే రేగపల్లి తిరుగుబాటు మీకు తెలుసు కదా, రేగపల్లి తిరుగుబాటు అంబుల్ రెడ్డి, కరెక్టే. అలానే కడపలో తిరుగుబాటు పీర్ సాహెబ్ కరెక్టే. ఓకే, కడపలో తిరుగుబాటు. కాబట్టి ఇక్కడ 2, 3 మాత్రమే సరైనవి. అలానే నెక్స్ట్ చూడండి, 20వ సత్యదూత అనే మొదటి పత్రికని ఎవరు ప్రచురించారు? సత్యదూత అండి. సత్యదూత ఏంటి? మొదటి పత్రిక సత్యదూత. బళ్ళారి క్రైస్తవ సంఘం. నేరుగా ఇది ఫ్యాక్ట్. బళ్ళారి క్రైస్తవ సంఘం సత్యదూత అనే మొదటి పత్రికని ప్రచురించడం జరిగింది. అలానే నెక్స్ట్ 21వ చూడండి ఒకసారి. 21. ఈ క్రింది అంశాలను పరిశీలన చేయండి. 1884 మే 16న ఇంతవరకు ఓకే, మద్రాసు మహాజన సభ ఆవిర్భవించింది. కరెక్టే కదా? 1884 మే 16న మద్రాసు మహాజన సభ ఆవిర్భవించింది. కరెక్టే. అలానే మొదటి మద్రాసు మహాజన సభకు అధ్యక్షత వహించింది ఆనందాచార్యులు. ఇది తప్పు. ఎందుకంటే మొదటి మద్రాసు మహాజన సభకు అధ్యక్షత వహించింది అంటే అధ్యక్షుడు ఎవరు అంటే పి రంగయ్య నాయుడు. అలానే ఈ మొదటి మద్రాసు మహాజన సభకు కార్యదర్శి ఎవరు? కార్యదర్శి పి ఆనందాచార్యులు. సో మనకి అధ్యక్షత వహించింది రంగయ్య నాయుడు కదా, సో కాబట్టి 1 మాత్రమే సరైనది. అలానే నెక్స్ట్ ఇంకా 22వ చూడండి. ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఇది నేను చూసుకోవాలా, యాక్చువల్గా రిపీట్ అయిందని, ఎందుకంటే రాసింది ఇట్లా రాసుకుంటే వెళ్తున్నాను, మళ్ళీ రిపీట్ అయింది. చెప్పండి ఒకసారి. కందుకూరి వీరేశలింగాన్ని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడని అన్నది ఎవరు? మీకు ఇంతకుముందే చెప్పాను. ఏంటి? మహాదేవ గోవింద రానడే. కందుకూరి వీరేశలింగాన్ని అందరూ కూడా ఇది తెలిసిన వాళ్ళు 1 మార్కు వెంటనే పొంది ఉంటారు. నేను ఇంతకుముందే చూసుకున్నా యాక్చువల్గా, అరే మళ్ళీ రిపీట్ అయిందన్న ఉద్దేశంతో కదా. తర్వాత నెక్స్ట్,
సిరులు పొంగిన జీవగడ్డ పాలు పారిన భాగ్యసీమ. గేయకర్త ఎవరు? ఏంటి? సిరులు పొంగిన జీవగడ్డ పాలు పారిన భాగ్యసీమ. రాయప్రోలు సుబ్బారావు. ఈ గేయం చూస్తున్నప్పుడు నాకు వెంటనే లీడర్ సినిమాల్లో పాట గుర్తుకొస్తుంది. లీడర్ సినిమాల్లో విన్నారా ఆ పాట? ఆ పాటే గుర్తుకొస్తుంది. ఇది రానా వాళ్ళ మదర్ చనిపోతే అప్పుడు వెంటనే పాట స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది పాట. ఆ పాటే గుర్తుకొస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిరులు అనుంది, అక్కడ స్త్రీలో ఏదో మార్చి రాశారు అక్కడ కొంచెం. తర్వాత నెక్స్ట్ చూడండి 24. స్వామి వివేకానంద తొలిసారిగా ఆంధ్రాలో ఎప్పుడు పర్యటించారు? ఎప్పుడు స్వామి వివేకానంద తొలిసారిగా ఆంధ్రాలో ఏ సంవత్సరంలో పర్యటించడం జరిగింది? 1897. 1897లో పర్యటించడం జరిగింది స్వామి వివేకానంద. అలానే క్రింది వాటిలో సరైన జత ఏది? ఆంధ్ర నేతాజీ. ఆంధ్ర నేతాజీ అని ఎవరిని అంటారు? మామూలు నేతాజీ అంటే మనకు తెలుసు ఎవరు, సుభాష్ చంద్రబోస్. అదే ఆంధ్ర నేతాజీ అని ఎవరిని అంటారు? మద్దూరి అన్నపూర్ణయ్య. మద్దూరి అన్నపూర్ణయ్య. ఫార్వర్డ్ బ్లాక్ అనే దానిలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ అనే దానిలో చేరిన ఆంధ్ర నేత ఎవరు అని ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. ఎవరు? ఇతనే, మద్దూరి అన్నపూర్ణయ్య. గుర్తుందా? మద్దూరి అన్నపూర్ణయ్య. అలానే దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ, కరెక్టే. అలానే విద్యా వినోద పి ఆనందచార్యులు. 3 కూడా కరెక్టే. 3 1 2 3 అన్నీ కూడా సరైనవే, సరైన జతలు 3 కూడా. అంటే చూడండి, ఇవి 25 ప్రశ్నలు కూడా ఇవి. ఇట్లా డీటెయిల్డ్గా చదువుకోవాలి. ఇలా డీటెయిల్డ్గా చదువుకోవడం వల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. మీకు చిలకమర్తి మేనకోళ్ళు దువ్వూరి సుబ్బమ్మ. అయితే ఇట్లా డీటెయిల్గా చదవడం వల్ల అంటే ఇంకొకటి ఏంటంటే మీకు 360 డిగ్రీస్ 360 డిగ్రీలు మీకు తిప్పి మీకు చెప్తున్నాను ప్రతిదీ కూడా. దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇంతలా ఎక్స్ప్లెనేషన్ అంటే ఎగ్జామ్ పెట్టి దాన్ని PDF ఇచ్చి ఇట్లా ఒక 25 ప్రశ్నలని గంటన్నర పాటు చెప్పేవాళ్ళు ఎవరున్నారు బయట? అంతా కూడా మళ్ళీ 360 డిగ్రీలు చెప్పి పాఠంలాగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు కదా? సో కాబట్టి నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కూడా. థ్యాంక్ యూ.